అదనపు కట్నం కోసం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను తల్లిదండ్రులతో కలిసి సజీవ దహనం చేశాడో భర్త. కన్న కొడుకు సోదరి కళ్ళెదుటే ఈ దారుణానికి తెగబడ్డారు వారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. స్థానికులు, కుటుంబ సభ్యుల ఆందోళనలతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అత్తమామల కోసం గాలిస్తున్నారు. అయితే కస్టడీలో ఉన్న నిందితుడు తప్పించుకునేందుకు యత్నించగా కాలుపై కాల్పులు జరిపి హాస్పిటల్కు తరలించారు పోలీసులు. గ్రేటర్ నోయిడాకు చెందిన నిక్కీ ఆమె సోదరి కాంచన్ను అన్నదమ్ములకిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత నిక్కీ భర్త విపిన్ భాటి తరచూ కట్నం కోసం వేధింపులకు గురిచేశారు. దీంతో స్కార్పియో కారు, ఆ తర్వాత బుల్లెట్ మోటార్ సైకిల్ కొనిచ్చారు. అయినా అత్తింటి వారి కాసుల కక్కుర్తి తీరలేదు. 36 లక్షల కట్నం ఇవ్వాలంటూ వేధిస్తూ ఉన్నారు. ఇటీవల నిక్కీ తండ్రి కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంచ్ కారుపై వారి కన్ను పడింది. ఆ కారు తమకే ఇవ్వాలంటూ కొంతకాలంగా వేధించసాగారు. ఈ క్రమంలోనే నిక్కీని ఆగస్టు 21న దారుణంగా కొట్టిన భర్త, అత్త ఆమెపై కిరోసిన్ లాంటి ద్రావణం పోసి నిప్పంటించారు. ఈ దారుణమంతా ఆమె 6 ఏళ్ల కుమారుడితో పాటు సోదరి కాంచన్ కళ్ల ముందే జరిగింది. ఆసుపత్రికి తరలించిన తర్వాత చికిత్స పొందుతూ నిక్కీ మృతి చెందింది. నానమ్మ కలిసి అమ్మను తీవ్రంగా కొట్టారని, అనంతరం కింద పడేసి ఆమెపై ఏదో పోసి లైటర్తో నిప్పంటించారని 6 ఏళ్ల కొడుకు చెబుతున్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.